పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సంపదలో మరో ఘనత సాధించారు. ప్రపంచంలో 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించారు. 4.35 లక్షల కోట్ల పైబడిన సంపద గల వారిని సూపర్ బిలియనీర్లుగా వ్యవహరిస్తారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 36.45 లక్షల కోట్ల నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, జెఫ్ బెజోస్ 26,380 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. కాగా 7.88 లక్షల కోట్లతో అంబానీ 17వ స్థానంలోనూ, 5.27 లక్షల కోట్లతో అదానీ 22వ స్థానంలోనూ నిలిచారు. ప్రపంచ సంపదను ట్రాక్ చేసే అల్ట్రాంట్రా సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ వివరాలున్నాయి. సూపర్ బిలియనీర్లలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపాదన గంటకి $20 లక్షల, అంటే అక్షరాల 17.4 కోట్లు. ఈ లెక్కన మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అవుతాడని అంచనా. ఒక సగటు అమెరికన్ సంపదతో పోల్చితే మస్క్ సంపద 20 లక్షల రెట్లు అధికమని వెల్లడించింది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో కుబేర్ల సంఖ్య విశేషంగా పెరిగిపోతూ ఉండటంతో వారిలో $5,000 కోట్ల పైబడిన సంపద గల వారిని సూపర్ బిలియనీర్లుగా వర్గీకరిస్తున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నాటికి ఈ సూపర్ బిలియనీర్లు ప్రపంచంలోని కుబేర్ల సంపద మొత్తంలో 16% వాటా కలిగి ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2014లో ఈ వాటా కేవలం 4% ఉంది. వీరందరి మొత్తం సంపద $3.3 లక్షల కోట్ల చేరింది, అంటే ఫ్రాన్స్ జీడీపీతో సమానం. సూపర్ బిలియనీర్లుగా వర్గీకరించిన 24 మందిలో కూడా 16 మంది సెంటి బిలియనీర్లుగా గుర్తింపు పొందారు. సమాజంలో సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నట్టుగానే కుబేరుల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సూపర్ బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటంతో విలాసవంతమైన రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన భవంతులు కొనుగోలు చేస్తున్నారు. న్యూయార్క్, మియామి, పామ్ బీచ్, లాస్ ఏంజల్స్, ఆస్పెన్ వంటి నగరాలు లగ్జరీ రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నగరాలలో వీరి కోసమే ప్రత్యేకంగా విలాసానికి మారుపేరైన ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారని నివేదిక వెల్లడించింది.